నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరులోని తాడేపల్లిలో కేఎల్ విశ్వవిద్యాలయంలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించారు. సాధారణ బస్సు కూడా చేరుకోని చోట ఎయిర్ బస్ అవసరమా అని కొందరు ప్రశ్నించినప్పటికీ చంద్రబాబు ఎయిర్ బస్ ప్రాజెక్టును అక్కడికి విజయవంతంగా తీసుకుని వచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసినందుకు ఆయనకు ఘనత ఇచ్చారని, ఆ గుర్తింపు ఆయనకు మాత్రమే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. అమరావతి గురించి మాట్లాడే హక్కు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని, ఆయన చరిత్రలో మహిళల పట్ల కఠినంగా వ్యవహరించడం, వారిపై లాఠీ చార్జీలు ఆదేశించడం కూడా ఉందని అనిత తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించిందని మంత్రి నొక్కి చెప్పారు. భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చిందే మొన్న రీసెంట్గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సుని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఇన్ని చేసి ఆ రోజు నువ్వు వద్దు అన్న చెప్పిన వాడివి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది? ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది? మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది? ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవడానికి దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు నంగనాచ కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమి ఎరువాలు కాదు. ప్రజలకి అన్నీ తెలియకుండా కూడా లేవు. అన్నీ తెలిసి ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో, ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలకు కూడా తెలుసు. అసలు లేని వాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఫస్ట్ ప్లేస్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇదే అమరావతి మహిళా రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత బూటకాలతో తన్నించిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే, ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్లు రువ్వించి దాన్ని భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నా, ఈరోజు అమరావతి అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి అధికారం ఉందనే అహంకారంతో భగవంతుడితో ఆటలాడినందుకే వైసీపీకి ఈ గతి పట్టిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సినిమా సెట్టింగ్లతో భక్తి నాటకాలు ఆడించినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారని దుయ్యపట్టారు. దేవుడిపై భక్తి లేకుండా ప్రవర్తిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీటీడీపై కుట్రలు పన్నుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా చంద్రబాబు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తిని ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నెయ్యి కలపటం, సిట్ అధికారులు అక్కడ బంగారం డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంటారు, ఏయో మాట్లాడతారంట, లడ్డు అంటారు, గిడ్డు అంటారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి హిందువుల ప్రసాదం మీద ఆయనకి ఏ విధమైన నమ్మకాలు లేవు. ఆయన ఏదన్నా పండగ వచ్చినప్పుడు ఒక సెట్టింగ్ ఒకటి ఇంటి వెనక వేసుకుంటాడు, అంతేగాని గుళ్ళకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ నటనలన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఆ వెంకటేశ్వర స్వామితో నిత్యం వేళకోళం వాడుతున్నారు కాబట్టే మీకు పంగనామాలు పెట్టి ప్రజలందరూ కూడా 11 సీట్లు ఇచ్చారు. మీకు ఇంకా బుద్ధి రాకుండా దొంగేడుపులు ఏడుస్తా ఉన్నారు. ఉత్తర ద్వార దర్శనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగితే మీరు విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ చిల్లర రాజకీయాలకి దేవుడిని అడ్డు పెట్టుకోవటం అనేది అత్యంత సిగ్గుపడవలసిన పరిస్థితి. చిత్తశుద్ధి లేకుండా
దేవుడి మీద భయం గాని భక్తి గాని లేకుండా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రపంచంలో అభివృద్ధి అనేక నగరాలు నదుల ఒడ్డునే ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. రివర్ బెడ్ కి రివర్ బేసిన్ కు తేడాను జగన్ తెలుసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ సచివాలయంతో పోల్చి అమరావతిని విమర్శించడం సరికాదని స్పష్టం చేశారు. అమరావతిలో శాఖాధిపతులు వారి సిబ్బంది ఒకే చోట ఉంటారని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టితో అమరావతిని నిర్మిస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి, గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి 3 ప్రాంతాలని 3 ముక్కలు ఆటాడారు. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కడతామని, ఆ విధంగా ఈరోజు రోడ్లు 9 వరుసలు 12 వరుసలు. రివర్ బెడ్ రివర్ బేసిన్ కి తేడా తెలీదు. రివర్ బెడ్ లో కడుతున్నాం అన్నారు. కట్టేది రివర్ బెడ్ లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా. రివర్స్ పక్కన గానీ సముద్రాల పక్కన గానీ కట్టేయన్నీ రివర్ బేసిన్ లో ఉంటాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్ తో పోలుస్తున్నారు. హైదరాబాద్ లో ఉండేది సీఎం, మినిస్టర్లు, సెక్రటరియట్స్. అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియట్ లో కేవలం మినిస్టర్లు, సెక్రటరియట్ కాదు, వాళ్ళ కిందుండే కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ కిందుండే స్టాఫ్, డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. మాదైతే వెరీ క్లియర్. అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది. అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్ 217 చదరపు కిలోమీటర్లు పెట్టామండి. దానికి యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి కోసం తీసుకునే ఏరియాతో క్యాపిటల్ సిటీ. మానవతా దృక్పథంతో వైద్యులు ప్రజాసేవ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒకసారైనా గిరిజన ప్రాంతాలు, పల్లెలకు వెళ్లి పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు. చదువుకున్న వాళ్లంతా కులమతాలకు అతీతంగా ఆలోచించాలని తెలిపారు. కాకినాడ రంగరాయ్ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్ కోసలు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసలు కురిపించారు. మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం, ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం. ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్గా మాత్రమే కాదు, మంచి మనిషిగా కూడా నిలవాలన్నదే ఈ కళాశాల తాలూకు మూల లక్ష్యం. ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10,11,00,000 వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్లు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ సొల్లువాంగ అంటే చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం. కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది. ఈ రాంకోసా బృందానికి ఒక విజ్ఞప్తి, గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్యులు కొడుతుంది. అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడుతుంది. ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు ప్రభుత్వం. నేను కూడా పాలిటిక్స్ రావడానికి నాకేం సరదాగా, I felt it is my social commitment, I felt it is my social responsibility, it is my way of saying that I'll stand for future generations. ఎందుకంటే భగవంతుడు మనకి పేరిచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బు ఇచ్చిన తర్వాత ధైర్యం లేకపోతే, కమిట్మెంట్ లేకపోతే ముందుకెళ్ళాం. సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను. సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్,
వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం ఒక్కరోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. నేను మొన్న మధ్యన అరకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది, మాకు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడతామని గమనించాం. జగన్ రాష్ట్ర ప్రయోజనాలని కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందనేది వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు. జగన్ అమరావతిపై పలు ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణం కోసం తొలి దశ 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదు. ముందు హామీ ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్లటం తప్పు కదా అని ప్రశ్నించారు. రైతులకు ఇస్తున్న రిటర్న్ ప్లాట్స్ కి కనీసం మౌలిక సదుపాయాలు కల్పన లేదని సజ్జల అన్నారు. నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30,000 ఎకరాలు తీసుకోండి. లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. 10 ఏళ్ళు హైదరాబాద్ చేసినట్టుగా నువ్వు తప్పుడు పనికి ఆ ఓటుకు కోట్లుగా అసలు అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా మూడు చోట్ల అటు ఇటుని ఆఖరికి తెచ్చి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పోయి దించారు. ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంత వరకు ఆల్టర్నేటివ్ రీజనల్ డెవలప్మెంట్ లో గ్రోత్ డ్రైవర్ గా వైజాగ్ పనిచేస్తుంది కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్ గా ఇది అవుతుంది. ఫాస్ట్ గా మిగిలిన డీటెయిల్ నగరంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ అవడానికి వైజాగ్ ఉన్న దీనివల్ల అనేది ప్లాన్ చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఒకటే, ఇది ఎక్కడి నుంచి మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30,000 ఎకరాలు తీసుకోండి. లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. 10 ఏళ్ళు హైదరాబాద్ చేసినట్టుగా నువ్వు తప్పుడు పనికి ఆ ఓటుకు కోట్లుగా అసలు అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా మూడు చోట్ల అటు ఇటుని ఆఖరికి తెచ్చి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పోయి దించారు. ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ మీదనే విష ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. రాష్ట్రంలో గత 19 నెలలుగా జరుగుతున్న అపచారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పరమ పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు టీడీపీ వాళ్లకు పందెరం చేసే కుట్రలకు తెరతీశారు. రాష్ట్రంలో 4.67 లక్షల ఎకరాలు ఉన్న దేవాదాయ శాఖ భూములను అప్పనంగా దోచిపెట్టేందుకు కేబినెట్ లో తీర్మానం చేశారు. 3,000 కోట్ల మార్కెట్ విలువ ఉన్న టీటీడీ స్థలాన్ని కారు చౌకగా 25 కోట్లకు కట్టపెట్టారు. తిరుమల ఆలయ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఒక బాధాకరమైనటువంటి ప్రెస్ మీట్ గా మనం భావించాలి. మనం పరమ పవిత్రంగా భావించేటటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా తెరలేపారనే దానికి సంబంధించి నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 15ను చూస్తే అత్యంత దారుణంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములంటే దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు కావచ్చు, మఠాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, లేదంటే ఇతర ధార్మిక సంస్థల పేర్లతో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి కావాల్సినంత రేటుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అంతకుముందు ఎప్పుడైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదున్నా కూడా అంతకుముందు జియో నెంబర్ 426 ప్రకారం ఆ భూముల్ని వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలంటే ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధర ప్రకారమే ఏదైతే ఆ భూములు అనే దానికి లీజ్ ఇవ్వాలి.
కానీ ఇప్పుడు ఒక సింగిల్ దరఖాస్తు ఎవరు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి నచ్చినటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి నిన్న తెరలేపారు. అది కూడా సాక్షాత్తుగా మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ క్యాబినెట్లో మన సనాతన డ్రామా ఆర్టిస్టు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఏంటిది అని అంటే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మఠాలు కానీ సత్రాలు కానీ ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,67,000 ఎకరాలు ఉన్నాయి. 4,67,000 ఎకరాలు. దాంట్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనటువంటి, అంటే దాదాపు ఎకరం 20 కోట్లు 30 కోట్లు చేసేటటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో 4,244 ఎకరాలు. దీన్ని అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. దానిలో 4,244 ఎకరాలంటే 2,05,40,960 చదరపు అడుగుల స్థలాలు. దీంట్లో 1,55,00,000 చదరపు అడుగుల స్థలాలు ఖాళీ స్థలాలు, 50,000 చదరపు అడుగులు ఆల్రెడీ బిల్డింగ్స్ రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మార్కాపురం జిల్లా పొదిలిలో పండుగ వాతావరణం ఏర్పడింది. గతంలో వైసీపీ పార్టీలో మరిపూడి ఎంపీపీగా వాకా వెంకటరెడ్డి కొనసాగారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరారు. విశ్వనాథపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులతో పెద్ద బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం క్యాంపు ఆఫీస్ కు తరలిపోయారు. ఈరోజు పొదిలి పట్టణంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు పొదిలిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మరిపూడి ఎంపీ అయినటువంటి వాకా వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీకి గౌరవం, అలాగే పార్టీకి ఇంకా ప్రజలు చేస్తున్నట్టు దుర్మార్గ పాలన చూశారు. ఇప్పుడు ఈ పాలన చూస్తూ ఉన్నారు. ఈ పాలన పట్ల ఒక మంచి అవగాహన, ఈ పాలన పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు వాకా వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వారి అనుచరులతో వందలాదిగా ఈరోజు పార్టీలో చేరుతూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవ మర్యాదలు వచ్చేలా మేము చూసుకుంటాం. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి చేరికలు అనేవి స్టార్ట్ అయినాయి. మళ్ళా త్వరలో ఇంకా నాయకుల్ని కొందరిని చేర్చుకునేటువంటి కార్యక్రమాలని త్వరలోనే మళ్ళా శ్రీకారం చుడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు చాలామంది వస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తప్పకుండా తీసుకుంటాం. మా పార్టీ అభివృద్ధికి, మా పార్టీ విజయాలకు 100% సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగా వారిని పార్టీలో కలుపుకొని దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని సభావేదిక వద్ద దర్శిలోని 50 మంది పోలీసు సిబ్బందికి నూతన యూనిఫామ్ అందజేసిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, వారితో నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, ఎస్ఐ మురళి పాల్గొన్నారు. నూతన యూనిఫామ్ ని మారం శ్రీనివాస్ రెడ్డి, బొట్టు శ్రీను స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న మోడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. స్థానిక డిగ్రీ కళాశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలలో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ని ఆమె ప్రారంభించి బ్యాట్ పట్టి బంతి కొట్టి ఆడిన మ్యాచ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. డాక్టర్ గా ప్రజల నాడి తెలిసిన లక్ష్మి క్రికెట్ ప్లేయర్ అవటం ప్రజలందరూ హర్షధ్వానాలతో ఆమె ఆటను వీక్షించారు. ఆమెతో పాటు యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కూడా బ్యాట్ పట్టి బంతి కొట్టారు. ఇలా ఉత్సాహభరిత వాతావరణంలో సంక్రాంతి సంబరాలను డాక్టర్
లక్ష్మి దంపతులు, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గారు, దర్శి ఎస్ఐ మురళి గారు దర్శిలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. యువతను ఉత్సాహపరిచారు. యువతలో కేరింతలు కొట్టారు. కనిగిరి పురపాలక సంఘానికి చెందిన భవిష్యత్తు బృహత్తర ప్రణాళిక పురపాలక సంఘం అధికారులు సిద్ధం చేసి పురపాలక సంఘం కార్యాలయం నందు, తహసీల్దార్ వారి కార్యాలయం నందు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం నందు ప్రదర్శించినట్లు మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ తెలిపారు. కనిగిరి పట్టణ పరిధిలోని ప్రస్తుతం ఉన్న రోడ్లను వెడల్పు చేయడంలో భాగంగా బృహత్తర ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. కనిగిరి పట్టణ పరిధిలోని కొత్త రోడ్లు 2041 సంవత్సరం వరకు పట్టణ అభివృద్ధిని గుర్తించి తగు చర్యల నిమిత్తం ప్రతిపాదించినట్లు తెలిపారు. సదరు ప్రణాళికలో ఏవైనా సందేహాలు, సలహాలు ఉన్నా కూడా అభ్యంతరాలని ఉన్న ఎడల 30 రోజుల పనిదినాల్లో ఈ కార్యాలయపు పట్టణ ప్రణాళికాధికారి వారిని కార్యాలయపు పనివేళల యందు సంప్రదించి వివరాలను తెలుసుకోవచ్చని తెలియజేశారు. మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం వెంగళాయపల్లి గ్రామంలోని ఆ పాఠశాల ఉపాధ్యాయుల తీరేవేరు. విద్యార్థుల కోసం పరితపించే ఉపాధ్యాయులు ఉండటం విద్యార్థుల అదృష్టం. సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఈ పండుగ ఆ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను ఉపాధ్యాయులు నిర్వహించారు. విద్యార్థులకు పండుగ విశేషాలు, భోగి, సంక్రాంతి, కనుమ వివరాలు పిల్లలకు అర్థమయ్యేలాగా వివరించారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, కనుమ గాలిపటాలు ఎగురవేయటం వాటిని విద్యార్థుల చేత చేయించారు. సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటాం. మన భోగి పండుగతో ప్రారంభించి మన జీవితంలో జరిగిపోయినటువంటి బాధాకరమైన విషయాలన్నింటినీ ఆ భోగి మంటలు తగలబెట్టేసి అట్లా మనం కొత్త పండుగని జరుపుకుంటాం అన్నమాట. అలాగే మన వ్యవసాయపరమైన దేశం కాబట్టి మన దేశంలో పంటలన్నీ కోతకొచ్చి మనం ఆ పంటల్ని సెలబ్రేట్ చేసుకుంటూ తిరుబండారాలు ఇంట్లో చేసుకొని మన బంధువులకి ఇస్తాము, వాళ్ళు మనకి ఇస్తారు, మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పెడతాము. ఇట్లా మనం ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ భోగి పండుగను ప్రారంభిస్తాం. అట్లా 2వ రోజు సంక్రాంతి పండుగ మన పెద్దల్ని, పూర్వీకుల్ని స్మరించుకుంటూ ఆ రోజు పండుగ చేసుకుంటాం. 3వ రోజు మన పాడి పంటలు, పశువుల్ని పూజిస్తూ వాటికి అలంకరణలు చేస్తూ అట్లా మనం కనుమ పండుగ కూడా చేసుకుంటూ ఇట్లా మనము తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి పండుగని ఎంతో ఆహ్లాదంగా, ఆనందోత్సాహాలతో, కొత్త బట్టలు తెచ్చుకొని కొత్త కొత్త సంతోషాలతో మన ఇంటికి మన బంధువులు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ గీతం స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా వివిధ వేషధారణలో పలువురిని ఆకర్షించారు. ఈ కార్యక్రమం గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిందని తెలిపారు. ఆ రోజు ప్రపంచాన్ని నడిపే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారని, అందుకే మకర సంక్రాంతిగా మనం పండుగ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తాజుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మార్టూరులో దారుణ హత్య జరిగింది. మామ అల్లుల మధ్య జరిగిన ఘర్షణలో మద్యం మత్తులో మామను దారుణంగా హత్య చేసిన అల్లుడు. వివరాల్లోకి వెళ్తే మార్టూరుకి చెందిన హుస్సేన్ సాహెబ్ వయసు 55 సంవత్సరాలు. తన అల్లుడు అన్సర్ బాషాకు ఇవ్వదలసిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మామను అల్లుడు కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న హుస్సేన్ ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. తీసుకొని విడిచిపెట్టాడు. మా నాన్న వచ్చి నాకు మాట్లాడతానన్న ఆయన కొద్దిగా నిదానంగా ఆలోచించు, ఆవేశపడద్దని కూడా చెప్పానండి. ఆయన బండి దిగుతానే ఉన్నాడు. ఆయన నీ అమ్మ అన్నాడు, నన్ను నీ అమ్మ అంటావని అని చెప్పేసి ఇద్దరు కలపట్టుకొని గుద్దుకుంటా ఈయన దగ్గరికి వస్తుంది. ఈ కళ్ళ పొడి చేశాడండి.
తాళ్లూరు మండలం మాధవరంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు పాల్గొన్నారు. అర్హత కలిగిన భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సోదరులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండలం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర్ రెడ్డి, మన్నెపల్లి సొసైటీ అధ్యక్షులు గొంది రమణారెడ్డి, నాగం బొట్లవారిపాలెం సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజాప్రభుత్వంగా ముందుకెళ్తున్నాము. అందరికీ ఎప్పుడు అండగా ఉంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. అట్లాగే అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని వర్గాల ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాము. జవాబుదారీగా ఉండాలి అనే విధంగా మేమందరం పనిచేస్తున్నాము. ఎట్లయితే ఎలక్షన్స్ టైంలో ఒక హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఈ పాస్ బుక్ మీద ఏంటంటే మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి, లేదా మనం కష్టపడి రైతులకి భూమి అంటే ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా ఉంటారు. వాళ్ళ భూమి మీద హక్కు ఉండాలి. మన ఆస్తి మన హక్కు అనే దానికి ఒక భద్రత ఉండాలి. ఎవరి ముఖ చిత్రాలు ఉండకూడదు, ఎవరి ఫోటోలు ఉండకూడదు అని రాజముద్రతో ఇప్పుడు పాస్ బుక్స్ రిలీజ్ చేసి అందరికి ఇవ్వటం అనేది మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొన్న పోతవరంలో ఇదే ప్రోగ్రాం చేసుకున్నాం. ఇవాళ మాధవరంలో 472 మందికి గాను ఈ రోజు పాస్ బుక్లు ఇక్కడ పంచడానికి వచ్చాము. రైతు వాళ్ళ జీవితం అంతా భూమి మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు, కష్టపడుతుంటారు. రైతును రాజుగా చూసే ప్రభుత్వం మన కూటమి. రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. సమగ్ర సర్వే చేసి ఖచ్చితమైన హద్దులతో పాస్ పుస్తకాలు పంపిణీ దీనికి నిదర్శనం అని రాజాబాబు తెలిపారు. రేపటిలోగా పాస్ పుస్తకాలు జిల్లాలో అన్ని చోట్ల పంపిణీ పూర్తి చేసేలాగా చర్యలు తీసుకున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు వెల్లడించారు. కార్యక్రమంలో పొదిలి మండలం తహసీల్దార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఎర్రగొండపాలెంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఆధ్వర్యంలో పుల్లల చెరువు రహదారిలో రాళ్లవాగు దగ్గర జాతీయ స్థాయిలో ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు 4 రోజులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 4 విభాగాల్లో ఎడ్ల బల ప్రదర్శన జరుగుతాయని ఆయన వివరించారు. ఈ పోటీలు జరుగు 4 రోజులు రాష్ట్రం నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆయన తెలిపారు. పార్టిసిపేట్ చేయడానికి వచ్చేటటువంటి వారికి నిబంధనలుగా కొన్ని ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టాం. ఇక్కడికి వచ్చేటటువంటి వారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీషర్టే వేసుకోవాలా లేదా అనే కొన్ని క్వశ్చన్స్ కొంతమంది రేస్ చేశారు. పాల్గొనేటటువంటి వారిలో ఎలాంటి నిబంధనలు లేదు. ఖచ్చితంగా అందరికీ టీషర్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆ టీషర్ట్స్ వేసుకున్నటువంటి వారు బహుమతుల్లో ఎలాంటి తేడా ఉండదు. మా బాధ్యత వచ్చినటువంటి వారికి ఖచ్చితంగా యూనిఫామ్ని ఇవ్వడం అనేది మా బాధ్యత. ఖచ్చితంగా ఇది పార్టీలకి అతీతంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ మీద మాకు అభిమానం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆ టీషర్ట్సే ఉంటాయి. అది వారి ఇష్టానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అలాంటి విషయంలో మాత్రం ఎలాంటి ఒత్తిడికి మాత్రం ఖచ్చితంగా గురి చేయము. పెద్ద ఎత్తున ఒంగోలు జాతి ఎద్దులకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు పాల్గొనాలనేదే మా యొక్క ఆశ. మొన్న రీసెంట్గా నేను నర్సరావుపేటలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని నేను చూసా. పూర్తిగా ఒక పార్టీ రంగు వేసి చేశారు. టీషర్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ వేసి చేశారు. అయినప్పటికీ కూడా మేము ఈ కొంచెం
కొంతమంది రిక్వెస్ట్ మేరకి ఎవరైతే పాల్గొనేటటువంటి వారు ఉన్నారో ఆ రిక్వెస్ట్ మేరకి మాకు కొన్ని సమస్యలు వస్తాయేమో ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం గమనిస్తున్నాం. ప్రతిదాన్ని కక్షా రాజకీయాలకు వేదికగా చేస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఈ కక్షా రాజకీయాలు అవసరమా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.